లక్కీ పికప్ ద కాల్. లక్కీ పికప్ ద కాల్. ఇంట్లో దొంగలు పెట్టారు. లక్కీ పికప్ ద కాల్. గాడ్ షిట్. లక్కీ ప్లీజ్ లిఫ్ట్ ద కాల్. షిట్. లక్కీ ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? నా లైఫ్లో ఫస్ట్ టైం నీ మాట నా చెవులోకి వినిపించిన రోజు ఇది. ఈ రోజును మర్చిపోయినా నేను మర్చిపోలేను. మొట్టమొదటిసారి నువ్వు నాతో మాట్లాడిన రోజు ఇది. నా కంటికి వెలుగు కనిపించకపోయినా నా మనసుకి మాత్రం వెలుగునిచ్చిన రోజు. లక్కీ నీకొక విషయం తెలుసా? ఈ అంధత్వంలో నా లైఫ్ అంతా ఒంటరిగా మిగిలిపోతా అనుకున్నాను. కానీ నిన్ను కలిసిన తర్వాత ఆ ఫీల్ పోయింది. లక్కీ నేను ప్రిపేర్ చేసిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి? ఏంటి లక్కీ, నేను ఎన్ని మాట్లాడినా నువ్వు ఒక్క మాట మాట్లాడట్లేవు. నాపై ఇంకా కోపం పోలేదా? పర్లేదు. ఓయ్ లక్కీ, నన్ను ప్రేమించేవాడు నాపై అలుకుతుంటే నాకు చాలా బాగుంది. ఏంటి అప్పుడే అయిపోయిందా? సరే, నువ్వు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొనిరా. లక్కీ ఇక్కడే ఉన్నావా? డార్లింగ్, నీ ప్లేట్లో తింటున్నానని ఆశ్చర్యపోతున్నావా? ఏం లేదు లక్కీ, మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా, భర్త ప్లేట్లో భార్య తినడం మన సాంప్రదాయమని. సరే, నువ్వు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకో. నీతో ఇంకా చాలా షేర్ చేసుకోవాలి. ఏంట్రా అందరు సైలెంట్ గా ఉన్నారేంటి? సైలెంట్ ఉండకపోతే పాటలు పెట్టుకుంటే ఆన్సర్ చేయమంటావా? నీ అబ్బా, అది కాదురా, మనందరూ ఈ రూమ్ నుంచి బయటపడ్డవలా అని ఆలోచిస్తున్నాను. డోర్ బద్దలు కొడితే తెల్లారిపోద్ది. దాని బదులు ఆ భానుగాడు బయటే ఉన్నాడు కదా, వాడికి మనం ఎలా అయినా ఫోన్ చేస్తే బాగుంటది. ఎవరేం మాట్లాడరేంటి? ఏమంటావే? మంచి ఐడియా చెప్పు. ఒక్క నిమిషం, నేను ఫోన్ చేస్తాను. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా. అబ్బా, కూడా స్విచ్ ఆఫ్ అయింది. రేయ్ టిక్ టాక్, నీ ఫోన్ ఆన్లోనే ఉందిగా? ఏయ్, నా ఫోన్ ఎప్పుడు ఆన్లైన్ ఉంటుంది. ఛార్జింగ్ లేకపోయినా నా ఫింగర్ లో పవర్ ఉంటుంది. సో దోపి వాడికి ఫోన్ చేసి నాకు ఇవ్వు. ఏం చేసావురా? వాడు ఫోన్ లేకపోతే నన్నేంటి ఎలా చూస్తున్నారు? ముందు ఫోన్ చేసి ఇవ్వు. మాట్లాడుకోవే. హలో హలో, రేయ్ నేను మల్లికన్ రా. ఎక్కడున్నారు? ప్యారడైజ్ హోటల్లో కూర్చొని బిర్యానీ తింటున్నావురా. బిర్యానీ? రేయ్ ఈ రూమ్ లోనే ఉన్నావురా. అందరూ అక్కడేం చేస్తున్నారు? ఇక్కడ దీని రొమాన్స్ స్టోరీ సీన్ లాగా చచ్చిపోతున్నానే. త్వరగా వచ్చేయండి. ఏంటి వచ్చేది? మేమేమన్నా ఇక్కడ సరదాగా కూర్చున్నాం అనుకున్నావా? డోర్ లాక్ అయిపోయి ఇరుక్కుపోయావురా. ఇరుక్కుపోయారా? అవునరా, ఈ రూమ్కి ఆటోమేటిక్ లాక్ ఉన్నట్టుంది.
మరి ఇప్పుడు ఎలా? కీ ఉంటే గాని ఓపెన్ అవుదురా. మరి ఆ కీ ఎక్కడుంది? నా మొగుడింట్లో ఉంది. వాడెక్కడున్నాడు? రే నీ అబ్బా, నేను వచ్చానంటే నీకు పగిలిపోద్ది. మూసుకొని నేను చెప్పేది విను. ఆ కీ దాని దగ్గరే ఉండుంటది. ఏదో ఒకటి చేసి ఆ కీ తీసుకురారా. సర్లేవే, నేను ఎదుటి చేస్తాను. వచ్చావా లక్కీ? నా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. ఎక్కడుంది ఈ బుడ్డ? ఎక్కడ పెట్టింది ఏంటో. ఎక్కడ పెట్టింది? ఐడియా. లక్కీ, నీకొక విషయం చెప్తానని చెప్పాను కదా. ఒక్కసారి నీ చేయి లైవ్. ఎక్కడ ఉన్నావు లక్కీ? ఓ, అక్కడ ఉన్నావా? ఇలా వచ్చి కూర్చో. నీతో చాలా షేర్ చేసుకోవాలి లక్కీ. లక్కీ, మన ఇద్దరి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నేను ఎలాగో బ్లైండ్, నువ్వేంటి మూగవాడిలా ఉంటావు. నేనే గమ్యానికి చేరలేను. దానికి చేరాలంటే నీ మాటలే నాకు దిక్కు చూసి నీకు చెప్పాలని ఉదయం నుండి వెయిట్ చేస్తున్నా. కానీ నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకో టెన్షన్గా ఉంది. ఓ గాడ్, వాటర్ పడిపోయింది. సారీ లక్కీ, తుడుచుకొని వస్తాను. ఇక్కడే ఉండు, 1 minute ప్లీజ్. సారీ, ఇక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. షిట్, డోర్ లాక్ అయింది. నెత్తి మీద వెళ్తే ఇలాగే ఉంటదిరా నీ అయ్యా. ఇప్పుడు ఏం చేద్దాంరా? అందరం కూర్చొని భజన చేద్దాం. నీ ఇంతకీ మిమ్మల్ని కట్టేసింది ఎవర్రా? ఏమోనే, నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఏదో కనిపించినట్టు అనిపించింది. సరే అని ముందుకెళ్ళా, ఏదో మీద పడినట్టు అనిపించింది, అంతే. ఆ తర్వాత నువ్వు కనిపించావు. ఏయ్, నీకే కాదు నాకు కూడా అలాగే అనిపించింది. వాడికే కాదు, అందరికీ ఇలాగే కనపడింది ఇక్కడ. మిస్ అవ్వండి, ముందు ఇక్కడి నుంచి ఎలా బయటపడో ఆలోచించండి. మెరుపు వచ్చిందంటే సెకండ్లో ఉరుమొచ్చింది. ఈ గుడ్డిదాని నుంచి తప్పించుకోవాలంటే
ఈ సౌండ్లోనే తప్పించుకోవాలి. రే సాయిగా ఆపరా. ఎట్లా చెప్పాలి నా కొడుకులకి? ఏంటి నీకు పెద్ద బ్యాగులో డబ్బు కనిపించిందా? ఎక్కడ? నీ అయ్యారే డబ్బు కాదురా సన్నాసి, కింద పెద్ద గొడవ జరుగుతోంది. ఏంటి డబ్బుంది బ్యాగ్లో కదా, బీరువాలోనా? డబ్బు ఎక్కడుంటే మనకేంట్రా, మనకు కావాల్సిన డబ్బే కదా. నీ అయ్యా ఏ బళ్ళో చదువుకున్నావురా? డబ్బు కాదురా రే, కింద పెద్ద గొడవ జరుగుతోందిరా నీ అయ్యా. రే ఏంట్రా వీడి బాధ? నీకేమైనా అర్థమైతే చెప్పు. డైమండ్స్ కూడా కనిపించాయా? ఒరే సాయిగే కూల్ కొంటు, నేను మాట్లాడతానుగా. అరే వెరీ టాలెంటెడ్ ఇక్కడ. అడిగేమంటూ నేను తెలుసుకుంటాగా, నువ్వు ఆగరా, నువ్వు చెప్పరా. ఇంతేనా? ఇది చెప్పేది ఏంటో తెలుసా? కింద మల్లిక ఉంది కదా, దానికి డబ్బులు దొరికినాయంట, వీడికి షేర్ కావాలంట. నువ్వు ఆగు, టెన్షన్ పడకు. మల్లికతో మాట్లాడి షేర్ నేను ఇప్పిస్తా, సరేనా? ఓకేనా? ఏమైంది? అబ్బా సరే మళ్ళీ కిందికి ఎందుకురా? ఓకే సరే 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 పదరా పద.
మూసేయ్. పడుతుంది దాన్ని. ఏరా వగల్లాడి దొంగల్లారా, I'm not blind. బ్లైండ్ లో యాక్ట్ చేయాలి. లక్కీ పికప్ ద కాల్. లక్కీ పికప్ ద కాల్. ఇంట్లో దొంగలు పెట్టారు. లక్కీ పికప్ ద కాల్. గాడ్ షిట్. లక్కీ ప్లీజ్ లివ్ ద కాల్. షిట్. Hello, police station. Okay, I'll manage. Okay. ఏమైందిరా? అరే ఏమైందిరా? ఇదేంట్రా మన వెనక్కి వస్తుంది ఇప్పుడు? సైలెంట్గా ఎందుకుందాం? ఓ డబ్స్ మ్యాచ్ చేద్దామా? రేయ్ నీ మనిద్దరం కలిసి టిక్ టాక్ చేసామనుకో, తర్వాత టిక్ టాక్ చేయడానికి మనం ఉండం. అది మనల్ని స్మాష్ చేసేస్తుంది. సైలెంట్గా ఉండండి. పొరపాటునది మన మాట విని రూమ్లోకి వచ్చిందనుకో, అదేం పీక్ కదరా, అది వస్తే దాని సంగతి నేను చూసుకుంటాగా. రేయ్ నీ వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి.